సో, ఇప్పుడు ఒక వాదన ఏంటంటే సినిమా రేట్లు ఎక్కువుండడం వల్ల ఇట్లాంటి వాళ్ళు పబ్లిక్ టాక్ వస్తేనే వచ్చింది కదా! వచ్చింది. సార్ కామన్ మ్యాన్‌గా నేను చెప్పేది. యెస్. మనం ఫుడ్ కన్జ్యూమ్ చేస్తాం. ఫుడ్ అవును. నెసెసరీ కదా మన బాడీకి. అవును. సినిమాలు కూడా నెసెసరీ. అవును. ఆ రైట్. కాస్ట్‌లీ అనేది దొంగతనంకి వెళ్లారు. అవునా కదా! హ్మ్. ఇప్పుడు చూడండి ఒక టీ మనకు రూ. 10, రూ. 20 దొరుకుతుంది. 500 ఉంటే మనం ఎవరైనా ఎఫర్ట్‌లో వస్తదా? సార్ అంటే ఇది కరెక్ట్ కాదేమో సార్. ఎందుకంటే సార్ లేదు. ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ ఉందా లేదా? ఉంది. ప్రతి ఒక్కడిని ఎడ్యుకేషన్ కావాలా లేదా? నేను కాలేజ్ ఫీజు నేను ఎక్కువ తీసుకున్నా అంటే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుందా లేదా? ఆ! చెప్పండి. ఆ! రైట్ టు ఫుడ్ ఉందా లేదా? ఉంది. ఫుడ్ మీద జీఎస్టీ లేదు కదా! హ్మ్. మొన్న జీఎస్టీ గబ్బర్ సింగ్ టాక్స్ అంటే పాల మీద, పెరుగు మీద జీఎస్టీ తగ్గించారా లేదా? అవును. మరి రిఫార్మ్ వచ్చిందా లేదా? వచ్చింది. ఫిల్మ్ కూడా రిఫార్మ్ రావాలి. ప పబ్లిక్ యాక్సెస్‌లో ఉండేలాగా చేయండి. రూ. 50 రూ. 50 టికెట్ పెట్టండి. ఉత్సాహ ఉత్సాహం అంటారు కదా! ఫెస్టివల్ లాగా ఫెస్టివల్ లాగా వస్తారు సినిమాలు చూడడానికి. హ్మ్. అవునా కదా! లే లే ఇది చేయండి. లేకుంటే ఫస్ట్ 1 వీక్ ఒక రేట్ పెట్టండి. 1 వీక్ తర్వాత తగ్గించండి. హ్మ్. అవునా కదా! ఇప్పుడు మనం చిన్నప్పుడు చూసాము. ఫస్ట్ క్లాస్ టికెట్, సెకండ్ క్లాస్ టికెట్, థర్డ్ క్లాస్ టికెట్ ఉండేది. థర్డ్ అవును. క్లాస్‌లో మాస్ పీపుల్ వెళ్తుండే కదా! అవును. 50 పైసా ఇచ్చేసి అవును. అవునా ఇప్పుడు కదా! గూడా జిల్లాలో ఉంది గదా! ఊర్లలో ఉంది గదా! జిల్లా వారుగా ఎక్కడ వెళ్తున్నాయి సార్ ఇప్పుడంతా సినిమాలంతా మల్టీప్లెక్స్ అయిపోయినాయి. ఆ! ఇప్పుడు జిల్లా లైఫ్ కూడా లేవు కదా! మన సిటీ లైఫ్‌లోనే ఉన్నాం మనం. అంటే మేబీ అంటే మీరు మ మ చెప్పినలాగా ఇప్పుడు కావచ్చు. మనిద్దరం హైదరాబాద్‌లో ఉన్నాం గాబట్టి అవునవును. మల్టీప్లెక్స్ అనుకుంటున్నాం అవునవును. గానీ, జిల్లాలో థియేటర్లే ఇండివిడ్యువల్ థియేటర్లయి దాంట్లో అన్ని రకాల ఆహ్, స్ ఉన్నాయి. మేబీ ఆ! ఇప్పుడు నాకు నాలెడ్జ్ లేదు అది. ఓకే. ఓకే.